ఆధార్ కార్డు 2011లో పుట్టింది, నేనే తెత్తు అంటుంది. ఆధార్ కార్డు పుట్టకముందే ఆమె భర్త చనిపోయింది. ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే ఆడికెళ్ళి తేవాలి. మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమే అన్నా మాయ చేయాలన్నా? ఇవో గిట్లున్నది రేవంత్ రెడ్డి కథ. అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి 31 సాకులు పెట్టి ఒకరికి రుణం మాఫీ అయితలేదు. ఇగో మా పురేందర్ గారు సంగు పురేందర్ అని మన సిద్ధన్నపేట, ఇప్పుడు ఆయన కాగితం ఇచ్చిపోయిండు. నాకు 68,000 అప్పు ఉన్నదే, నాది కాలేదు. బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది? ఆయన భూమి అమ్ముకున్నాడు, మధ్యలో ఏదో ఆపద పడ్డది, భూమి అమ్ముకున్నాడు. భూమి అమ్ముకున్నాడు కానీ అప్పు అయితే అట్లే ఉన్నది కదా. నువ్వు భూమి అమ్ముకున్నావు, నీకు రుణమాఫీ చేయమంటురట. ఇది ఆయన సంగతి. ఇగో ఈడొక రైతు వచ్చింది ఇప్పుడే, కోనాయిపల్లికి వెళ్ళి ఎల్లవ్వ మల్లమారి ఎల్లవన్నట వాడు ఉన్నది. ఈ పాస్బుక్ పంపిరు. ఎంతున్నది మల్లమారి ఎల్లవ కంటే 94,547 ఉన్నది. మరి అయిందా? 2 లక్షల లోపు అయిందంటున్నారు. మల్లమారి ఎల్లవ నాది కాలేదు, కోనాయిపల్లి నా ఊరు, నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది. అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు, ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజుమన్ బ్యాంకుల 69 మందికి మాఫీ అయింది, ఇంకా 111 మందికి మాఫీ కాలేదు అంటుండు. అంటే అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. అయింది 65, కాంది 111. ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది, హరీష్ రావు జల్దీ రాజీనామా చేయమని ఒకటే. ఇప్పుడు ఏందన్నట్టు ఇది? మరి అయితే ఇంతమంది ఆడికెళ్ళి వచ్చిండ్రు. నేను ఎవరి కోసం చేస్తాను? మీకోసం కాదా? ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదిలాంటేనే 10 సార్లు ఆలోచన చేస్తాం. కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం, నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను. మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా ఒత్తిడి పెడదాం, ఎంబడ పడదాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం, అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం. రైతు బంధు కూడా పడాలి. ఇప్పుడు లేట్ అవుతుంది, వానకాలం. చెప్పిన మాట ప్రకారంగా 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాడు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు, 4,000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, ఇవాళటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంద్ చేయి. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి, కళ్ళు తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిడ్డ నీ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టాం. రేపు అసెంబ్లీలో కూడా స్తంభింపజేసైనా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూస్తాం. అదేవిధంగా ఇగో ఇది మా వాళ్ళు మలయాళకెళ్ళి తెచ్చిర్రు. రేషన్ కార్డుల ఒక దాంట్లో 2 పేర్లు నేను ఎగబెట్టిండు. చెప్పుడేం చెప్పిండు? రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదంటాడు. కానీ రేషన్ కార్డులో తల్లిదండ్రికి అప్పుండి కొడుకుకు అప్పుంటే ఇద్దరికి మాఫీ చేయకుండా ఆగబట్టిండ్రు. మొన్న ఒక ఆయన చిట్టాపురం గ్రామం దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడ వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు చెట్టుకు వేసుకొని చచ్చిపోయింది సురేందర్ రెడ్డి. చనిపోతూ ఒక కాగితం మీద రాసిండు, నా చావుకు రుణమాఫీ కాకపోవడమే కారణం, నా చావుకు నా తల్లి కారణమని రాసిండు. ఇదేంద్రా నాకు అర్థం కాలేదు. తల్లి కారణమే, తల్లి కొడుకు చావు కోరుకుంటుందా? ఇదేంద్రా నేను అర్థం చేసుకొని వాళ్ళ ఇంటోళ్ళని పోయి మాట్లాడిస్తే తల్లి పేరు మీద 1,40,000 అప్పు ఉందట, ఈయన పేరు మీద 1,50,000 అప్పు ఉందట. బ్యాంకుకు పోతే మీ ఇద్దరిని కలిపి 3 లక్షలు దాటినాయి,
ఆ మీద అప్పు కడితేనే ఇస్తాము అంటున్నట. ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టాలి? ఇప్పుడు తల్లి అప్పు నేను ఏడికెళ్ళి కట్టాలి? రేషన్ కార్డు నిబంధన పెట్టి రేషన్ కార్డులో తల్లిది చిన్న కొడుకుది 2 పేర్లు ఒక దాంట్లో ఉన్నాయట. పెద్ద కొడుకు పేరు లేదు, ఆయనకు మాఫీ అయింది. తల్లి చిన్న కొడుకు ఒక్క దాంట్లో ఉన్నందుకు 2 పేర్ల మీద మాఫీ చెయ్య అని చెప్పి ఆగబడితే పాపం సురేందర్ రెడ్డి చెట్టు కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు తగునా రేవంత్ రెడ్డి? నువ్వేం చెప్పినావు? రేషన్ కార్డుతో సంబంధం లేదన్నావు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి, ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. ఒక్క పిలుపుతో గౌరవ మంత్రి గారి మీద రుణమాఫీ కాని రైతుల ఒక పిలుపుతో గౌరవ మంత్రి గారి మీద గౌరవంతో రుణమాఫీ కాని రైతులందరూ ఈ రోజు నంగనూరు తహసీల్ ఆఫీస్ ముందుకు వచ్చి వేలాదిగా తరలి వచ్చి మాకు రుణమాఫీ కాలేదు, మంత్రి గారు ఎమ్మెల్యే గారు మాకు మీరు రుణమాఫీ చేయించగలరు. పంటలు వండేటట్టు ఎగుసాన్ని మంచిగా చేసిండు, రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదనో ఏదన్నా ఆపద పడ్డదనో ఓ అద్దబిగడు అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి, మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేమో ఊర్లో పోనా అంటే ఏ ఒక్క మంచి పని లేదు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం, కానుగొర్ర మీద చెక్ డ్యాములు కట్టినాం, మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. ఇవాళ ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టలు మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట. వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా